వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ నేను హైదరాబాద్లో టెస్లా షోరూంలో ఉన్నాను. అండ్ మీరు విన్నది నిజమే, హైదరాబాద్కి టెస్లా వచ్చేసింది. ఇప్పటివరకు మన ఇండియాలో 4 ప్లేసెస్లో ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు అండ్ గుర్గావ్లో ఉన్నాయి కదా. అండ్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో కూడా టెస్లా షోరూమ్ ఓపెన్ అయిపోయింది. అండ్ మీరు చూస్తున్నదే హైదరాబాద్ టెస్లా షోరూమ్ అనమాట. అండ్ ఇక్కడ మోడల్ ప్రీమియం Y1 అండ్ అంతేకాకుండా YL 2 మోడల్స్ అనేది మనకి షోరూంలో డిస్ప్లేలో ఉన్నాయన్నమాట. వెహికల్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఎలా ఉందో చూద్దాం, ఫాలో మీ. సో ఇది ప్రీమియం Y మోడల్ అనమాట టెస్లా కార్. అండ్ కలర్ చూడొచ్చు అండ్ చాలా ఎలిగెంట్ కొడుతుంది. అండ్ అంతేకాకుండా సింగిల్ ఛార్జ్తో మనం ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. అండ్ దీని ప్రైస్ ఏంటనేది తెలుసుకోవాలంటే కంప్లీట్ వీడియో మొత్తం చూడండి. ఒకసారి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ చూద్దాం. ఒకసారి ఎక్స్టీరియర్ చూడండి ఎలా ఉందో. సో ఫ్రంట్ ఎండ్లో చూసుకుంటే మీకు డిస్టింగ్విష్ మొత్తం LED లైట్ బార్ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రంట్ అండ్ రేర్ ఇంటిగ్రేటెడ్ బ్రేక్ లైట్స్ కూడా ఉంటాయి. అండ్ మీరు ఫ్రంట్ ఎండ్ చూసుకున్నట్లయితే ఇంకా అసలు మొత్తం కంప్లీట్ ఎలిగెంట్, మొత్తం ఇంకా ఓవరాల్ మొత్తం స్పేషియస్గా అయితే అనిపిస్తుంది. సో ఫ్రంట్ అలా మోడల్ చూడగానే సో ఇది టెస్లా కార్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. మనకి ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ అనమాట. సో వెనక మనకి టెస్లా లోగో కూడా ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్లో అయితే ఇలా ఉంది వెహికల్. టైర్స్లో కూడా ఇక్కడ మనకి ఇక్కడైతే టెస్లా లోగో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చరికి మనకి 255/45 R19 సైజ్. సో ఒక్కసారి సైడ్ ప్రొఫైల్ చూసుకోండి, మీకు ఆల్మోస్ట్ మొత్తం కూడా అంతా డ్యూయల్ టోన్ కలర్ అనమాట. సో ఇక్కడ ఏ పిల్లర్స్ ఇదంతా కూడా బ్లాక్లో ఉంటుంది ఫినిషింగ్. అండ్ ఇదంతా కూడా మీకు కంప్లీట్. సో ఆల్మోస్ట్ దీంట్లో 6 కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ వైట్, రెడ్, తర్వాత గ్రే, ఇలా ఆల్మోస్ట్ ఒక 6 కలర్స్ అవైలబిలిటీ అనమాట. జస్ట్ ఇక్కడ మనకు ఒక పుష్ బటన్ ఉంది కదా, జస్ట్ ఈ బటన్ ఇలా ప్రెస్ చేసి మనం ఇలా డోర్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా కంప్లీట్ అనమాట. అంటే ఇప్పటివరకు మనకి ఏంటంటే మొత్తం ఇక్కడంతా కూడా డోర్, క్యాబిన్ ఇదంతా కూడా ఉంటుంది. బట్ ఇప్పుడైతే మొత్తం ఆల్మోస్ట్ కూడా ఏముండదు అనమాట, ఎంటీ ఆఫ్ ది కార్ అనమాట. ఈ బటన్ ఉంది కదండి, ఈ బటన్తో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ ఇలా మనం జస్ట్ ఇది జస్ట్ అలా క్లిక్ చేస్తే చాలు మనకి డోర్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడంతా కూడా చూసుకోవచ్చు. ఇంకా మొత్తం వెహికల్ అంతా కూడా చాలా స్పేషియస్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ సెంటర్ ఆఫ్ ది వెహికల్ వచ్చేసరికి మనకు ఒక మంచి ఒక ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా కంట్రోలింగ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు డాష్ బోర్డ్ అంతా కూడా ప్లెయిన్. అండ్ ఇక్కడ ఒక మెటీరియల్ తోటి ఇవ్వడం జరిగింది. అండ్ మీరంతా చూసుకోవచ్చు వెహికల్ మొత్తం కూడా లైటింగ్, థీమాటిక్ లైటింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనం మొబైల్ ఛార్జింగ్ కోసం అవ్వచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు, జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మనకైతే స్టోరేజ్ బాక్స్ అయితే ఉంటుంది విత్ లైటింగ్ అనమాట. జస్ట్ ఇలా బటన్ ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఫ్రంట్ దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం పైన అయితే టాప్ మొత్తం కూడా గ్లాసే అనమాట. సో ఇది టెస్లా స్టీరింగ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు సింపుల్ టెస్లా ఇక్కడైతే మెన్షన్ చేస్తాడు. అండ్ ఇక్కడైతే కంట్రోల్స్ ఉంటాయి అనమాట, లైటింగ్ అయినా అండ్ అంతేకాకుండా మన ఇక్కడ కంట్రోల్స్ అయినా ఇవన్నీ కూడా ఇక్కడ స్టీరింగ్లో అయితే మనం చూసేసుకోవచ్చు. డిస్ప్లేలో కూడా మీరు చూసుకోవచ్చు. ఓవరాల్ వెహికల్ అయితే ఇలా ఉంది. సో ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ కంట్రోల్స్ అయితే ఇచ్చేసాడు. సో కెమెరా అయినా, మొత్తం మనకి యాప్స్ అయినా, సాంగ్స్ అయినా, కాల్స్ అయినా ఎవ్రీథింగ్ మనకైతే ఈ సింగిల్ డిస్ప్లేలోనే మనం ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సాకెట్స్ అయితే ఇక్కడ వచ్చేసాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఒక ఇక్కడ కూడా మన అంటే రేర్ అండ్ ప్యాసింజర్స్ కూడా ఆపరేటింగ్ కావచ్చు, కంట్రోలింగ్ సెక్షన్ కావచ్చు, వాళ్ళకైతే ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ అయినా అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఆల్మోస్ట్ 5 సీటింగ్ కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. అండ్ 4 కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది రేర్ వీల్ డ్రైవ్ వెహికల్ అనమాట. అండ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్స్ వరకు మనం ప్రయాణించవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 50,89,000 నుంచి ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది మోడల్ Y. సో ఒకసారి మనం రేర్ అండ్ కూడా చూద్దాం, ఒకసారి బూట్ స్పేస్ కూడా ఎంత ఉంది ఏంటనేది. జస్ట్ ఒక సింపుల్ బటన్ చేస్తారనమాట. సో ఇలా కంప్లీట్ ఇది వెనక మొత్తం కార్గో స్పేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ ట్రే లోపల బ్యాటరీకి సంబంధించిన థింగ్స్ ఇవన్నీ కూడా ఈ క్యాబిన్లో అయితే మనకి ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు టెస్లాకి సంబంధించిన టూల్ కిట్ అయినా అనేది కాకుండా బ్యాటరీకి సంబంధించిన థింగ్స్ అన్నా కూడా మనం ఇక్కడ పెట్టేసుకుంటారనమాట. సో ఇది కంప్లీట్ మొత్తం ఇది కూడా ఫోల్డ్ చేసేస్తే మనకు ఆల్మోస్ట్ చాలా స్పేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఒక సింపుల్ టచ్ బటన్ ఉంటుంది కదా, అలా మనం ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఈ లైటింగ్ కూడా కింద. సో ఇక్కడ మనకి కింద టెస్లా లోగో కూడా కనిపిస్తుంది కదా. సో మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఇక్కడ ఇచ్చేసాడనమాట. సో చూసుకోవచ్చు కంప్లీట్ బ్యాక్ వెళ్ళిపోతుంది సీటింగ్ అనేది కాకుండా ఇప్పుడు మనకి ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అప్ వరకు కూడా అడ్జస్ట్మెంట్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చేసాడనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడైనా కూడా కన్వీనియంట్ అని చెప్పుకోవచ్చు. సో
కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ అనేది డెఫినెట్లీ టెస్లా అని చెప్పుకోవచ్చు. స్టైలింగ్ గురించి మాట్లాడుకుంటే ఫుల్ కంప్లీట్ ఎల్ఈడి లైట్ బార్స్ అండ్ అంతేకాకుండా ఫ్రంట్ రేర్ కూడా మనకి ఇంటిగ్రేటెడ్ బ్రేక్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఇప్పుడు ఇందాక మీరు చూసింది వై మోడల్ అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఇది YL అనమాట. అండ్ ఇది ఇప్పుడు మనకి షోరూంలో ఉన్న డిస్ప్లే వెహికల్ అయితే వైట్ కలర్లో ఉంది. సో ఇక్కడ కూడా మరి కంప్లీట్ ఫ్రంట్ అంతా బ్యానర్ చూడండి, వైడ్ స్పేషియస్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి సేమ్ యాస్టీస్ మనకి ఈ నెంబర్ ప్లేట్ దగ్గర మనకి ఇప్పుడు అంటే ఇక్కడ మోడల్ YL అని ఉంది కదా, అండ్ ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా కంప్లీట్ లైట్ బార్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకి ఏరోడైనమిక్ కోసం అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కింద మనకి స్కిడ్ ప్లేట్ చూసుకుంటే మనకి బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఫ్రంట్ కెమెరా, సో ఫ్రంట్ ఇక్కడ మనకి ఇక్కడైతే సెన్సార్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా అయితే ఫ్రంట్ ఎండ్లో ఇలా ఉందన్నమాట వెహికల్. టైర్ సెక్షన్కి వచ్చేసరికి మీకు 255/45 R19 VXL టైర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇండియన్ రోడ్స్ కోసం మనకి అంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్న రోడ్స్కి వేరు, అండ్ ఇక్కడ మనకైతే 255/45 R19. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి టెస్లా లోగో కూడా ఉంటుంది. సో సైడ్ ప్రొఫైల్ ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ మనకి సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. సో కంప్లీట్ వైట్, ఇక్కడ కూడా మనకి లోయర్ ఈ స్కిడ్ ప్లేట్ ఇదంతా చూసుకుంటే బ్లాక్ అనమాట. అండ్ ఇక్కడ మనకి యాజ్ యూజువల్ జస్ట్ ఈ పుష్ బటన్ ఇలా ప్రెస్ చేసి మనం డోర్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో Y వచ్చేసరికి మీకు రేర్ వీల్ డ్రైవ్ అనమాట. ఇది వచ్చేసరికి YL వచ్చేసరికి మీకు ఆల్ వీల్ డ్రైవ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదైతే మనకి 4 to 5 సీటింగ్ అనుకోవచ్చు. ఇదైతే 6 సీటింగ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, సో ఈ సీటింగ్ మధ్యలో ఈ క్యాబిన్ స్పేస్ అయినా, సో ఇలా కంప్లీట్ ఈ సీటింగ్ చూసుకోవచ్చు. సో ఇద్దరు సేమ్ వైలో ఎలా ఉందో YLలో కూడా అలానే ఉంటుంది అనమాట. ఫ్రంట్లో 16 ఇంచెస్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది, వెనక కూడా ఒక 8 ఇంచెస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఒక సాకెట్. సో మనం ఇది అడ్జస్ట్మెంట్ సీట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ 2 సీటింగ్ని కూడా మనం అవసరం అయితే ఉంచుకోవచ్చు, లేదంటే మనం ఫోల్డ్ చేసి కార్గో స్పేస్కి లగేజ్ స్పేస్కి వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, సో ఇది కంప్లీట్ 2 సీటింగ్ అనమాట. ఈ మధ్యలో కూడా మనకి గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లెగ్ రూమ్ అయినా, సో హెడ్ రూమ్ సేమ్ దీనికి కూడా చూసుకోవచ్చు. కంప్లీట్ మొత్తం పైన అంతా కూడా క్లీన్ కంప్లీట్ విజువల్ అయితే మనకి పైన కనిపించేస్తుంది. సో రేర్ ఎండ్ చూసుకోవచ్చు మనకి యాజ్ యూజువల్. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకు కూడా ట్రాలీస్ పెట్టేసే ఉన్నారన్నమాట. సో సింపుల్ లగేజ్ ఎలా పెట్టుకోవచ్చు ఏంటనేది ఒక డిస్ప్లే కూడా చేశారనుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకైతే టూ ట్రాలీస్ అయితే పట్టాయి కదా. అండ్ మనం ఈ సీటింగ్ కనుక మనం ఫోల్డ్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 5 ట్రాలీస్ మినిమం పెట్టేసుకోవచ్చు. సో మనం ఎంత క్యాబిన్ క్లోజ్ చేసుకుంటే మనం అంత లగేజ్ పెట్టుకోవచ్చు అనమాట. సో జస్ట్ ఒక సింపుల్ పుష్ బటన్తో ఉంటుందన్నమాట ఛార్జింగ్ సాకెట్. అండ్ దీన్ని అలా క్లోజ్ చేస్తే అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో రేర్ అండ్ ప్రొఫైల్ చూసుకోండి, ఇక్కడ ఎక్కడ కూడా మనకి వైపర్ అయితే కనపడదు అనమాట. సో డీఫాగర్ లైన్స్ అయితే ఉంటాయి. సో మొత్తం కూడా మనకి కంప్లీట్ గ్లాస్తోనే ఉంటుంది కదా. సో ఈ డీఫాగర్ లైన్స్ తోటి ఇక్కడ మనకు ఒక కూపే డిజైన్ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా వాటర్ అలా కూడా వచ్చినా కూడా బయటికి వెళ్ళిపోతాయి. అండ్ అంతేకాకుండా ఏరోడైనమిక్ కూడా ఉంటుందని చెప్పని ఇలా బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి సేమ్ ఫ్రంట్ ఎండ్లో కూడా చూసుకుంటే ఇక్కడ మనకు ఒక సపరేట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట డాష్ బోర్డ్ పైన. అండ్ ఇదంతా కూడా మనకి లెదర్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ ఎండ్ ఇదంతా కూడా మనకి లెగ్ స్పేస్ అయితే ఇలా వచ్చేస్తుంది. సో లెగ్స్ మనకి ఆల్మోస్ట్ పైకి పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది మనకి వెంటిలేటెడ్ సీటింగ్. అండ్ అంతేకాకుండా ఇది సీట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా పైకి వెళ్తుంది సీట్, అండ్ ఇలా వెనక్కి, సో ఇలా వెనక్కి సీటింగ్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి టెంపరేచర్ అయినా కంట్రోల్స్ అయినా ఎవ్రీథింగ్ మనకైతే ఈ స్క్రీన్ మీద ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రేర్ వ్యూ ప్రొఫైల్ అయినా అండ్ ఫ్రంట్ బ్యాక్ చూడండి మొత్తం అంతా కూడా కంప్లీట్ ఇక్కడే ఉంటుంది. సో కో ప్యాసింజర్కి అయినా డ్రైవింగ్ పర్సన్కి అయినా మొత్తం కంట్రోలింగ్ అంతా ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ మనకి మొబైల్ ఛార్జింగ్ సాకెట్స్ అవ్వచ్చు. జస్ట్ ఈ బటన్ మన ఇలా ఇక్కడ మనకి మొత్తం జస్ట్ ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే చాలు. ఇక్కడ మనకి కప్ హోల్డర్స్ అండ్ ఇక్కడ స్టోరేజ్ బాక్స్, అండ్ ఇక్కడ కూడా లైటింగ్ అయితే ఉంటుంది అనమాట, ఏదైనా ఫైల్స్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా. సో ఇది సేమ్ హ్యాండ్ రెస్ట్ విత్ స్టోరేజ్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఓవరాల్ టెస్లా గురించి అనమాట. మోడల్ Y ప్రీమియం అండ్ అంతేకాకుండా YL అని చెప్పుకోవచ్చు. Y ప్రీమియం వచ్చేసరికి మీకు ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు. అంతేకాకుండా 50,99,000 దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ YL వచ్చేసరికి మనకి ఒక్కసారి ఛార్జ్ చేస్తే మనం 681 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా దాని ప్రైస్ వచ్చేసరికి 61 lakhs నుంచి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉందన్నమాట. అండ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్కి ఆన్ రోడ్కి వచ్చేసరికి అట్లీస్ట్ ఒక 1-2 lakh అయితే డిఫరెన్స్ వస్తుంది. అండ్ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కనుక యూజ్ చేసినట్లయితే ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీరు ఆల్మోస్ట్ అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే దానికి ఆల్మోస్ట్ ఒక 30 minutes to ఒక 40 minutes అయితే మీకు స్పీడ్ ఛార్జింగ్తో అయితే పడుతుంది. కొంచెం నార్మల్ ఛార్జింగ్ అయితే మీకు ఒక 1 hour 2 hours అలా పట్టే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. Y ప్రీమియం అండ్ YL అనేది ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఉంది. అండ్ ఇండియాలోనే 5 centers ఉన్నాయి, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గుర్గావ్ అండ్ ఇప్పుడు హైదరాబాద్లో ఓపెన్ అయింది. హైదరాబాద్లో మీరు టెస్లా వెహికల్స్ కనుక మీరు చెక్ చేసుకోవాలి
అండ్ పర్చేస్ చేయాలంటే డెఫినెట్లీ మీరు నాలెడ్జ్ సిటీ సత్వాలో ఉన్న నాలెడ్జ్ సిటీకి వచ్చేయచ్చు. దీని స్పీడ్ వచ్చేసరికి 5.9 సెకండ్స్లోనే మీకు 200 కిలోమీటర్ స్పీడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే 200 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ అనేది వితిన్ 5.9 సెకండ్స్లోనే, అంటే ఆల్మోస్ట్ 6 సెకండ్స్లోనే మీకు 200 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది వెహికల్. సో ఈవీ వెహికల్ అండ్ అంతేకాకుండా ఫుల్ ఆటోమైజ్డ్ వెహికల్ కాబట్టి డెఫినెట్లీ స్పీడ్ వెళ్ళే వాళ్ళు మాత్రం వెహికల్ని మీ కంట్రోల్లోనే ఉంచుకోండి, మీరు మాత్రం వెహికల్ కంట్రోల్లోకి వెళ్ళొద్దు. తెలుగు వన్